ఒక చిన్న ప్రశ్న ఒక అమ్మాయి జీవితాన్నే మార్చింది. కానీ ఆ ప్రశ్న అడిగిన వ్యక్తిని ఆమె 23 సంవత్సరాల తర్వాత కూడా మర్చిపోలేదు. ఎందుకంటే అది కేవలం ఒక పరిచయం కాదు. ఆమె జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక కృతజ్ఞతా బంధంగా మారిన పరిచయం. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎవరు ఆమె జీవితంలోకి వచ్చారు? ఆ వ్యక్తి అడిగిన ఒక ప్రశ్న ఏంటి? అది తెలుసుకోవాలంటే 23 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 15th జూన్ 2003 ఆ రోజు రాధ జీవితంలో ఒక సాధారణమైన రోజు. కానీ ఆ రోజు తన జీవితానికి ఒక కొత్త దిశ చూపించే వ్యక్తి పరిచయం అవుతారని రాధకు తెలియదు. ఉదయం తండ్రితో కలిసి కాలేజీకి వచ్చింది. అడ్మిషన్ పూర్తయింది. హాస్టల్ గది కేటాయించారు. అదే గదిలో మరో కొత్త విద్యార్థిని కూడా చేరింది. ఆమెతో పాటు వచ్చిన ఆమె అన్నయ్య ఇద్దరిని చూసి ఒక మాట అన్నారు: బాగా చదువుకోండి. అంతే. రాధకు అది సాధారణ పరిచయంగానే అనిపించింది. కొన్ని రోజుల తర్వాత ఫీజులు కట్టడానికి ఆ అన్నయ్య మళ్ళీ కాలేజీకి వచ్చారు. చెల్లితో మాట్లాడుతుండగా రాధను చూసి నవ్వుతూ అడిగారు: చదువు ఎలా సాగుతోంది? రాధ అమాయకంగా నవ్వింది. మ్యాథ్స్ బాగానే వస్తుందన్నయ్య, కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంతగా రావు. ఆయన నవ్వలేదు, ఎగతాళి చేయలేదు. కానీ ఒక ప్రశ్న అడిగారు: ఎంసెట్ రాయిపోతున్నావా? అవును అంది రాధ. మరి మంచి ర్యాంక్ తెచ్చుకుని యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవాలి కదా? రాధ ఆశ్చర్యంగా అడిగింది. యూనివర్సిటీ అంటే? ఆ ప్రశ్న విన్న ఆ అన్నయ్య కాసేపు ఆశ్చర్యంగా చూశారు. ఎందుకంటే రాధకు అప్పటి వరకు కాలేజీ తర్వాత కూడా ఒక పెద్ద ప్రపంచం ఉంటుందని తెలియదు. ఆ అన్నయ్య ఓపికగా ఎంసెట్, మంచి ర్యాంకు ప్రాముఖ్యత, యూనివర్సిటీలో చదివితే వచ్చే అవకాశాల గురించి వివరించారు. ఇలా అన్నారు: మ్యాథ్స్ నీ బలం, కానీ మిగతా సబ్జెక్ట్స్ని కూడా వదిలిపెట్టవద్దు. ఆయన కాసేపు ఆగి రాధతో ఇలా అన్నారు: నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు రాధా, కానీ నీలో మంచి సామర్థ్యం ఉంది. నువ్వు కష్టపడితే తప్పకుండా ముందుకు వెళ్ళగలవు. ఆ మాటలు ఆమెకు అప్పట్లో చాలా సాధారణంగా అనిపించాయి. కానీ ఆ చిన్న మాటలు తన జీవితాన్ని ఎంతగా మార్చబోతున్నాయో రాధకు అప్పట్లో తెలియదు. కొన్ని రోజుల తర్వాత పోస్ట్లో ఒక కవర్ వచ్చింది. అందులో చదువుకు ఉపయోగపడే మెటీరియల్, నోట్స్, ప్రశ్నాపత్రాలు అన్నీ ఉన్నాయి. ఆ కవర్లో ఉన్నది కేవలం పుస్తకాలు మాత్రమే కాదు, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళగలవు అనే ఒక నమ్మకం. ఆ నమ్మకమే రాధను మరింత కష్టపడేలాగా చేసింది. ఎంసెట్ పరీక్ష రానే వచ్చింది. రాధ బాగా రాసింది, కానీ ఆమెకు అనుకున్న ర్యాంక్ రాలేదు. యూనివర్సిటీలో సీటు కూడా రాలేదు. ఆ ఫలితం రాధను చాలా బాధపెట్టింది. బహుశా నేను అంతకంటే ఎక్కువ చేయలేనేమో అనే ఆలోచన కూడా ఒక క్షణం వచ్చింది. కానీ ఆమె చదువును మాత్రం ఆపలేదు. ఆమె డిగ్రీలో చేరింది. డిగ్రీ చదువుతున్నప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనే కోరిక బలపడింది. అప్పుడు ఆమెకు మళ్ళీ ఆ అన్నయ్య గుర్తొచ్చారు. రాధ చదువు గురించి తెలుసుకున్న ఆయన ఈసారి కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్కు అవసరమైన మెటీరియల్ను మళ్ళీ పంపించారు. ఎంసెట్లో ఫలితం రాకపోయినా ఆయన నమ్మకంలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. అది రాధకు మరింత ధైర్యం ఇచ్చింది. రాధ కష్టపడి చదివింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది. ఈసారి యూనివర్సిటీలో ర్యాంక్ సాధించింది. ఆ విజయం రాధకు ఒక గొప్ప పాఠం నేర్పింది. ఒక పరీక్షలో వచ్చిన ఫలితం జీవితానికి తుది తీర్పు కాదు. ఒక దారి మూసుకుపోతే మరో దారి తప్పకుండా తెరుచుకుంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత రాధకు ఉద్యోగం వచ్చింది. అది ఆమె కన్న కలల ఉద్యోగం కాకపోయినా ఒకరోజు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకునే అవకాశం వచ్చింది. ఆ అవార్డు అందుకున్న ఆ క్షణంలో రాధ మనసులో ఎన్నో జ్ఞాపకాలు మెదిలాయి. తనను కష్టపడి పెంచిన అమ్మ, నాన్న, తనకు ఎప్పుడూ తోడుగా నిలిచిన తమ్ముడు, తన జీవితానికి దిశ చూపిన గురువులు, ఉద్యోగం చేసే సమయంలో అండగా నిలిచిన అత్తమామలు, ప్రతి అడుగులో ధైర్యం ఇచ్చిన తన జీవిత భాగస్వామి, మరియు ఒకప్పుడు తనలో యూనివర్సిటీలో చదవాలనే ఆలోచన నాటిన ఆ అన్నయ్య, వాళ్ళందరి సహకారం రాధకు ఆ క్షణంలో గుర్తొచ్చింది. ఆమెకు అప్పుడు అర్థమైంది, తన విజయం వెనుక తన కష్టం మాత్రమే కాదు, ఎంతోమంది ప్రేమ, ప్రోత్సాహం కూడా ఉన్నాయని. అందుకే ప్రతి రక్షాబంధన్కి తన తమ్ముడితో పాటు ఆ అన్నయ్యకు కూడా రాఖీ పంపడం అలవాటు చేసుకుంది. ఆయన డబ్బు ఇవ్వలేదు, ఉద్యోగం ఇప్పించలేదు, సిఫార్సు చేయలేదు, కానీ ఆమె ముందు ఉన్న ప్రపంచాన్ని చూపించారు. ఒకసారి రాధ కూతురు అడిగింది: అమ్మా, ఈ రాఖీ ఎవరికి? రాధ చిరునవ్వుతో చెప్పింది: నా జీవితానికి దారి చూపిన అన్నయ్యకు. కూతురు మళ్ళీ అడిగింది: ఆయన నిన్నెప్పుడైనా ఏదైనా ప్రమాదం నుంచి కాపాడారా? రాధ నవ్వింది: లేదు అమ్మా, ఆయన నా జీవితానికి కొత్త దారి చూపించారు. ఆ దారిలో నడిచే ధైర్యం ఇచ్చారు.
ప్రతి రాఖీతో రాధ ఒక దారాన్ని మాత్రమే పంపదు. ఒకప్పుడు తనలో నాటిన నమ్మకానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతను పంపిస్తుంది. ఎందుకంటే కొంతమంది మన జీవితంలోకి వచ్చి మన చేతిని పట్టుకుని నడిపించరు, కేవలం నువ్వు చేయగలవు అని చెప్తారు. ఆ ఒక్క మాట మన జీవితం అంతా నడిచే అంత బలాన్ని ఇస్తుంది. ఆ సంవత్సరం కూడా ఆ అన్నయ్య చేతికి రాఖీ చేరింది. కానీ ఆ రాఖీతో పాటు 23 సంవత్సరాల క్రితం నాటిన ఒక మంచి ఆలోచన ఇంకా జీవిస్తోందనే ఆనందం కూడా చేరింది. రాఖీ కవర్ తెరిచిన ఆ అన్నయ్య చిరునవ్వు నవ్వారు. పక్కనే ఉన్న ఆయన భార్య అడిగింది, మీ చెల్లి దగ్గర నుంచా అండి రాఖీ? ఆయన మెల్లగా తల ఊపారు. కాదు, ఒకప్పుడు నేను దారి చూపిన విద్యార్థిని దగ్గర నుంచి. ఆయన అంత చిన్న సహాయానికి ఇన్ని సంవత్సరాలుగా రాఖీ పంపిస్తోందా? ఆయన భార్య ఆశ్చర్యంగా అడిగింది. ఆయన కిటికీ బయట వైపు చూస్తూ మెల్లగా చిరునవ్వు నవ్వారు. నేను దారి చూపానని అనుకున్నాను, కానీ ఆమె మాత్రం ఆ దారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంది. కొద్దిసేపు ఆగి రాఖీని చేతికి కట్టుకుంటూ చిరునవ్వుతో అన్నారు, మనం చేసిన మంచి మనకు గుర్తుండకపోవచ్చు, కానీ అది ఎవరి జీవితాన్ని మారుస్తుందో వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే రక్త సంబంధం ఉన్నవాళ్ళు మాత్రమే అన్నదమ్ములు కాదు, మన భవిష్యత్తుకు దారి చూపి మనలో నమ్మకాన్ని నింపిన వాళ్ళు కూడా మన హృదయంలో నిలిచిపోతారు. అందుకే ఆ రాఖీ కేవలం ఒక దారం కాదు, 23 సంవత్సరాల కృతజ్ఞత. ఒక చిన్న ప్రశ్నతో మొదలైన పరిచయం జీవితాంతం నిలిచిపోయిన ఒక బంధం. అదే రాధ పంపించే ఈ రాఖీ కథ. ఈ కథలో మనకు అర్థమయ్యేదేంటంటే, మనిషికి మనం ఇచ్చే గొప్ప సహాయం ఎప్పుడూ డబ్బు రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక మంచి మాట, ఒక మంచి సలహా, ఒక అవకాశం గురించి చెప్పడం కూడా ఒక జీవితాన్ని మార్చగలదు.